కామద ఏకాదశి అనగా ఏంటి? మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటు చేసుకొని ఉంటుంది. అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి అని పిలుస్తుంటారు. ఇది పాపాలను హరిస్తుంది. వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారని చెబుతుంటారు. స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలోనైనా దేవాలయంకు వెళ్ళినప్పుడైనా తమ సౌభాగ్యాన్ని గురించే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాల్లో ఒకటిగా కామదా ఏకాదశి వ్రతం ఒకటి. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణలను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం, జాగరణ అనే నియమ నిబంధనలు పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతుంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. వరాహ పురాణంలోని శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిరునికి కామదా ఏకాదశి మహాత్మ్యం విశిష్టతను వివరించాడు. వశిష్ఠ మహాముని దిలీప్ రాజుకు ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు. పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్యసభలో పాటలు, నాట్యాలు చేసిన రాజును సంతోషపరిచేవారు. ఒకానొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదని గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి, నీ అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీకున్న కళ అంతా నాశనమైపోవాలని శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను అటు తీసుకొని అడవిలోకి ప్రయాణమైంది. అలా వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది. అక్కడికి వెళ్ళిన లలిత శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతైనూ చెప్పి తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడింది. అప్పుడు శృంగి మహర్షి కామదా ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి వివరించాడు. ఆ కథ మహాత్మ్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాస వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుని మనసులో తలుచుకుంటూ, స్వామి, నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను. నా భర్తని మీరే ఏ విధంగానైనా కాపాడాలని మనసులో తలుచుకొని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే, చూస్తేనే భయపడే ఆకారంలో నా గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజున స్త్రీలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణల ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఈ రోజునే శ్రీకృష్ణుని ఉత్సవము జరుపుతారు. ఆందోళికోత్సవం. ఉయ్యాల్లోని కృష్ణుని దర్శించినంత మాత్రాన కలికాలపు దోషాలు పోతాయి. కృష్ణ ప్రతిమ గల ఉయ్యాలను ఊపితే 1000 అపరాధాలైనా క్షమింపబడతాయి. కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంత్యమునందు విష్ణు సాయుధ్యం లభించగలదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.